ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం మఖ 1, 2, 3, 4 పాదాలు కానీ, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తర 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోటి కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి. బంధుమిత్రులతోటి ఉన్నటువంటి వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులను సేకరిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి అందిన సమాచారం భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది. వారం చివరన దూర ప్రయాణ సూచనలు ఉంటాయి. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఇంకా ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉండాలంటే కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.